ఉన్నటువంటి కేటీఆర్ ఈరోజు ఏసీబీ అధికారులు తను రమ్మని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా తన తండ్రి గారు అయినటువంటి మాజీ సీఎం కేసీఆర్ గారు అనుమతి తీసుకొని అక్కడ కొంత చర్చించి ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవన్కి వచ్చి బీఆర్ఎస్ భవన్ నుంచి నేరుగా ఏసీబీ కార్యాలయానికి వెళ్ళారు. అంటే తను అరెస్టు చేస్తారు అనే మాట తను ఏదైతే ముందస్తు పబ్లిక్ లోపల ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా తను విన్నవించడం జరిగింది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. సార్, ఇది ఓన్లీ హడావుడి కార్యక్రమమే. ఎందుకంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, అలాగే మానవతరాయకు కూడా ఒక సీనియర్ నాయకుడు, వీళ్ళందరికీ అన్నీ తెలుసు. ఎవడైనా ఒక గవర్నమెంట్లో ఒక టెండర్ పిలిచి ఒకడికి ఇంత కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు అందులో 10 15 కమిషన్ తీసుకొని సస్తారు తప్ప డైరెక్ట్గా మొత్తం డబ్బులు ఎత్తేసే అంత నేపథ్యాలు, అంత సామర్థ్యాలు ఆవిడకు ఉండవు. ఇది బిడ్ విషయంలో ఆత్రం డబ్బులు నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వచ్చేస్తున్న గ్యారంటీతోనూ మున్సిపల్ వాళ్ళ దగ్గర డబ్బులు ఎత్తేసి దీనికి కట్టారు. ఇందులో ఏమైనా అవకతవకలు ఉన్నాయంటే మా అయితే కమిషన్లకు కక్కుర్తిపడేది ఎవరైనా ఎస్టాబ్లిష్ చేస్తే దొరుకుతుంది తప్ప మొత్తం డబ్బులన్నీ అన్యాక్రాంతం అయిపోయాయంటే ఆడ డైరెక్ట్గా ఎవరైతే ఫామ్లో ఈ రేస్ సంబంధించిన డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇద్దరు చెప్పారు మాకు ఇట్లా డబ్బులు వచ్చాయి ఇది అని. దీంట్లో డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయి అన్న దగ్గర డీవియేషన్స్ కేటీఆర్ అకౌంట్లో కానీ కేటీఆర్ బెనామీలకు కానీ ఎక్కడైనా ఐడెంటిఫై అయితే దాని మీద ఒక హ్యూజ్ డిబేట్ పెడదాం. ఖచ్చితంగా అందరూ ఎవడు దోషో ఎవడు కాదో చెప్పొచ్చు. అంతేకాని మొత్తం డబ్బులన్నీ అన్యాక్రాంతం అయిపోయి ఇది తప్పు అది తప్పు అన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది మున్సిపల్ శాఖ మంత్రిగా కొన్ని సూపర్లేటివ్ డిస్కషన్స్ ఉన్నాయి. దానితో ఇది ప్రాంతీయ పార్టీ రేవంత్ రెడ్డి గారిలో ప్రతిదానికి ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి మన్నల్లో పొందిన కానీ పీజ్యుత్ రమేష్, జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ లాంటి వాడు కూడా చెప్తాను కానీ పైన అని దౌర్భాగ్య స్థితికి అయితే ప్రాంతీయ పార్టీకి ఉండదు కదా. అంచేది ఏమవుతుందంటే వీళ్ళ కాకుండా వాళ్ళ సొంత పెత్తనాలు ఖచ్చితంగా వెనకబెట్టారు. అందులో ప్రొఫెషనల్ డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయంటే దాని మీద మనం అట్రిబ్యూట్ చేసి మాట్లాడడం. ఫార్ములా ఈ రేస్ జరిగినప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా రేస్ జరగడం, సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంకి కాంట్రాక్ట్ తీసుకోవడం, ఇవన్నీ వాస్తవాలు మనం గత డిబేట్లో చాలాసార్లు చర్చించాం. ఇప్పుడు ఏంటంటే ఈ ఇయర్ అది ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ నిర్ణయం కాదు, అది నిర్వహించలేదు. కానీ ఒకవేళ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి ఉంటే ఖచ్చితంగా నిర్వహించుందును. ఇదెందుకు మాట్లాడట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఎస్, మొత్తం మీద ప్రసాద్ గారు ఎప్పుడైతే ఇప్పటికి కూడా కేటీఆర్ చెప్పారు ఏదైతే ఈ రేస్ తోటి అంటే ఎక్కడో ఉన్నటువంటి రేసును మనం తెలంగాణకు తీసుకురావడం జరిగింది. తెలంగాణ బహుళ సంబంధం ఉన్నటువంటి తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ఇలాంటి రేసు రావడం, ఇలాంటిది ప్రజలు వీక్షించడం, దీంతో ఎన్నో పథకాలను సంబంధించి కావచ్చు, లేకుంటే మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటివరకే మన తెలంగాణ సశ్యామలం అవుతున్న నేపథ్యంలో ఇలాంటి రేసుల పట్ల కూడా మనకు రాబోయే తరుణంలో కూడా ఇలాంటి రేసులు బాగా చేస్తామనేది కూడా తను చెప్పడం. కానీ ఒక దిక్కు మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే నాయకులు కావచ్చు, ఇలాంటి రేసుకు సంబంధించి డబ్బులను వేరేగా బదిలీ చేయడం, వేరే అకౌంట్ ద్వారా బదిలీ చేయడం, ఇది ఎంతవరకు కరెక్టు? కోట్ల రూపాయలు వచ్చాయి ఇప్పటికే అని చెప్పినా కానీ ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు అనేది చెప్తున్నాను. దాన్ని ఎలా చూడొచ్చు? బ్రాండ్ ప్రమోషన్ దగ్గర 700 నుంచి 800 కోట్లు వచ్చిందన్నది ఎస్టాబ్లిష్ అయింది. ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ కాకుండా రీరూట్ అయ్యి. ఇప్పుడు మీరు మాటకు వస్తే చంద్రబాబు నాయుడులోనే ఆయన మన ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు ఏషియన్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసేది. ఆఫ్రో ఏషియన్ గేమ్స్, మిలిటరీ గేమ్స్, నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు నేను ఫార్ములా 1 రేస్ కి బిడ్ వేస్తాను, గచ్చిబౌలి ఆ ప్రాంతాల్లో ఫార్ములా 1 ట్రాక్ వేస్తానన్న ఉదంతో మర్చిపోయినట్టుకున్నారు మీరు. ఇప్పుడు అదే ట్యాంక్ బండ్ దగ్గర విస్తృతంగా బ్రహ్మాండంగా దాని ట్రాక్ క్రియేట్ చేయగలిగారు ఎలక్ట్రికల్ కార్స్ రేసింగ్ కి. సో దాని పర్యవసానాలు ఏంటంటే లాస్ట్ టైం కూడా ఈయన అక్కడ దాకా పిలిచి తర్వాత విచారించకుండా పంపించి ఈసారి మళ్ళీ ఖాళీ ఉందని చెప్పి ఖాళీగా ఉన్నప్పుడు పిలిచి ఈసారి విచారించినప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే సింపతి గెయినింగ్ పాలిటిక్స్ లో ఏదేదో మాడుతుంటారు. ఇదే కేటీఆర్ అరెస్టు, ఇదే కేసీఆర్ అరెస్టు పుట్టిన కాడి నుంచి ఈ పెట్టకథలు ఏంటోనే ఉన్నాం. అవుట్కమ్ ఏదైనా ఉన్నప్పుడు మాట్లాడదాం. ఇవన్నీ నాకు అనవసరం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం డ్యామేజ్ జరిగింది, కేసీఆర్ ని విచారించారు, 118 గంటన్నరలో పంపించారు. ఈ ప్రభుత్వ బాధ్యత ఆ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులు డ్యామేజ్ రిపేర్ చేయాల్సింది ఉందా లేదా? తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ ఉరేటి చంపేమన్నాడు. మాకెందుకు అవి? వాస్తవానికి ఈ ప్రభుత్వం నిర్వహించిన అవకతవకలు కాకుండా విచారణ ఏంటి? ఫస్ట్ విచారణ చేసే ముందు ఇంత ప్రైమాఫేస్ గా ఇంత డీవియేషన్స్ జరిగాయి, ఇంత అన్యాక్రాంతం జరిగిందని ప్రజాబాహుల్యంలో దాన్ని చర్చించి ఈయన కోడిపెట్ట మూసినట్టు మూయకుండా మళ్ళీ విచారించడం ఏంటి? డైరెక్ట్ చెప్తున్నాడు కదా, మున్సిపల్ శాఖ నుంచి నేను తరలించాను, నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుందన్న గ్యారంటీకి చేసేది ఈ పని అని. ఏముంది అది? మున్సిపల్ శాఖ మంత్రి ఆయన కదా, ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న కదా. ఇదే కదా చెప్తుంది మొదటి నుంచి. మనోహర్ గారు, నా వాయిస్ వినబడుతుందా అండి?
ప్రసాద్ గారు మొత్తం మీద ఏదైతే ఇప్పటికీ ఉన్నా కానీ మరోవైపు చూస్తే తెలంగాణ భవన్లో న్యాయవాదులతో కూడా హరీష్ రావు చర్చిస్తాడు. అప్పటికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా అంటే కేటీఆర్ ఎప్పుడైతే బయలుదేరంగా ఏసీబీ ఆఫీస్ బయలుదేరంగానే నన్ను అరెస్టు చేస్తారు అనే ఒక స్లోగన్ ఇవ్వడంతో అక్కడ ఈ బిరాజ్ భవన్లో హరీష్ రావు కావచ్చు, లేదంటే ఎస్పీ మాజీ ఎస్పీ ప్రవీణ్ కుమార్ కావచ్చు, వీరందరూ కూడా న్యాయవాదులతో చర్చిస్తారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఒక భయం పట్టుకుందని అనుకోవచ్చా, లేకుంటే అరెస్ట్ చేస్తారని అనుకోవచ్చా? కన్ఫ్యూజ్గా ఏమో దిక్కుమాల చర్చలో లాయర్లు డబ్బులు పెంచడానికి తప్ప దేనికి ఉండరు. 14 రోజులు రిమాండ్ ఎత్తారు, బెయిల్ పిటిషన్ ఎత్తారు, తీసుకొస్తారు బయట. దానికి ఓవర్ పెద్ద ఉత్తరింపు ఎందుకు? ఏదో పెద్ద ఆకాశం నుంచి మీరు వేలనే పడిపోయినట్టు ఊరికే బిల్డప్లు చెత్త చెదరం తప్ప ఏం ఉండదు. వాస్తవానికి ఇది నేను చెప్తున్నాను సార్, చీఫ్ మినిస్టర్ చైర్లో ఉండి నేను గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక పని చేసాడు, మీకు జ్ఞాపకం ఉందో లేదో, 353 కోట్లు చీఫ్ మినిస్టర్ డెసిషన్ తో బయటకు తీసినప్పుడు లోపల కూర్చోబెట్టినప్పుడు బిక్కులాడుకుని ఈ రోజు సిద్ధార్థ లోదనాటుడు కూడా ఈ కేసుకి చంద్రబాబు నాయుడికి సంబంధం లేదని వాదించలేకపోయాడు. అలాంటి పక్కడబంది కేసు ఏమైనా పెట్టగలిగితే మాట్లాడమన్నాడు. ఊరికే తెల్లారు లేచి టపాస్ బూత్ కబుర్లు చెప్పి కేటీఆర్ అరెస్టు, కేసీఆర్ అరెస్టు, కాళేశ్వరం అవినీతి 64 కోట్లు అయింది, 27 కోట్లు అయింది, 1,00,000 కోట్ల అవినీతి, మొత్తం 1,00,000 కోట్ల అవినీతి, మొత్తం 1,00,000 కోట్లు తినేస్తారు ఎవడన్నా. ఆ ప్రాజెక్ట్ అయితే కనబడుతుంది కదా, రిపేర్ చేయించండి రా బాబు అంటే గంటన్నర సంవత్సరం అయింది ఇప్పటికి. రిపేర్ చేయించే గతంలో 12 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు వచ్చింది, దానికి దిక్కుతే ఇవ్వలేదు. ఈ ఫామ్లో అవన్నీ ఈ రేస్ అయిందా లేదా అంటే ఫిజికల్ ఫామ్ గా క్యాష్ ఏమైనా వస్తుంది ఏంటంటే టికెట్ల రూపాయలు ఎంత వస్తుందో చూస్తారు. ఇప్పుడు సినిమా 100 కోట్లు 1000 కోట్లు పెట్టో దిక్కుమాల సినిమా తీస్తారు మన నెత్తికి, అది సాయంత్రం 1000 కోట్లు బిస్కెట్ బెనిఫిట్స్ వేస్తాడు. బెనిఫిట్స్ గంట చూసి బయటకు వచ్చి డబ్బులు వెనక్కి ఇస్తారు, చంపమంటారు అని చెప్పి దొరికిన వాళ్ళందరూ డబ్బులను ఆస్తులు పడ్డు పోయారు అనుకోండి, ఏడు చేస్తారు దానికి. అలాగే ఈ ఫార్ములా E1 రేస్ లో 700 కోట్లు బ్రాండ్ ప్రమోషన్స్ ఏమొచ్చాయో ఆ రోజు స్టాటిస్టిక్స్ తో చెప్పాం. ఇప్పుడు ప్రతిసారి స్టాటిస్టిక్స్ చెప్తే మీరు వెళ్తే నమ్మరు. ఇందులో అవినీతి జరిగిపోయిందని చెప్పి గోల్లెట్టుకుంటే లాభం ఏంటి? ఎస్ ప్రసాద్ గారు, ఏదైనా మొత్తం మీద కేటీఆర్ అనే వ్యక్తి అరెస్ట్ అవుతారు, ఖచ్చితంగా జైలుకు పోతారని మీరు అనుకుంటున్నారా? అవడు, నేను చెప్తున్నా కదా అవడు. చూడండి, ఒకటి మీరు ఫైనాన్షియల్ డీవియేషన్ అనేది సేఫ్ రెసిడెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ 45 crores ఎస్ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ద క్యాష్ లేదంటే ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ద క్యాష్ లోనో దాన్ని తీసుకెళ్లి అలా ఏదైనా తగలబెట్టారు అన్నది ఈడీ కనుక దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే, ఎందుకంటే అంతర్జాతీయ విదేశాల్లో 45 కోట్లు మున్సిపల్ శాఖ నుంచి ఎవరైనా క్యాష్ డ్రా చేసి వాళ్ళకి ఎత్తారండి, ఫారెన్ కరెన్సీ లో మార్చి. ప్రభుత్వ ట్రాన్సాక్షన్స్ ఎట్లా ఉంటాయి సార్? ఎక్స్చెక్కర్ నుంచి వివిధ ట్రెజరీలు ఉంటాయి, రెవెన్యూ ట్రెజరీ అలాగే మున్సిపల్ ట్రెజరీ, వీటి నుంచి డైవర్షన్ అయింది. ప్రభుత్వం శాఖలు ఇప్పించేట ఏవి నిధులు మళ్లించకుండా ప్రభుత్వాలు అచ్చని పచ్చపూసలు నడిపించేస్తాడు చెప్పండి. అంటే ఇప్పుడు ఏదైతే కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖకు మంత్రిగా ఉన్నాడో మున్సిపల్ శాఖ నుంచి నిధులు మళ్లించడం అది ఎవరికి అంటే ఎవరి పర్మిషన్ లేకుండా, అంటే గవర్నమెంట్లో అథారిటీగా ఎవరి అంటే మంత్రిమండలిలో పర్మిషన్ లేకుండా ఒక మంత్రిగా ఉండి ఒక డిసిజన్ తీసుకుంటే ఎంతవరకు కరెక్ట్ అనేదే ఇప్పుడు ఉన్నటువంటి వాదన. దాంట్లో మీకు అంటే మీ స్వలాభాల కోసం మాత్రమే చేశారు తప్ప ఇది 700 కోట్లు 600 కోట్లు రాష్ట్రానికి ఇంతవరకు అయితే దీని ద్వారా రేసు అంటే ఈ రేస్ ద్వారా వచ్చిన దాఖలాలు లేవు అనేదే దీని మీద ఆరోపణలు అండి. అట్లా ఊరు సార్, మీరు కూడా మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు కూడా నెక్కచ్చిగా అన్ని మాడతారు. అలా తపేలా ఛానల్ న్యూస్ పట్టుకొచ్చి మీరు వాడితే చాలా దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనించండి సార్, వాళ్ళ ఇంట్లోనే సగం మంది మినీ క్యాబినెట్ ఉంది, తక్కువ 4 విషయాలు మినీ క్యాబినెట్ నిర్ణయం మినీ క్యాబినెట్ లో మేము నేర్చుకున్నాం అని చెప్పారు అనుకోండి, ఏం చేస్తారు? అంటే దేనికైనా ఒక ప్రతిపాదన ఉంటుంది కదండి. ప్రతిదీ ఒక మంత్రిమండలిలో ఒక చర్చించుకున్న తర్వాతనే కదా అందరి సంతకాలతో ఆమోదమైంది. హరీష్ రావు నేను ఈటల రాజేంద్ర గారు చర్చించుకున్నాం. ఈటల రాజేంద్ర ఇప్పుడు మా దగ్గర బయటికి పోయాడు కాబట్టి ఏదో చెప్తుండ అన్నారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? జరిగేది అదే కాబట్టి దాన్ని ఎలా చూడొచ్చు? ఏడు పెద్ద రాకెట్ సైన్స్ దీంట్లోనూ ఏముంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కనీసం కేబినెట్ నిర్ణయాలు కాలేదని బయట ఎస్టాబ్లిష్ చేసాడు మనకి ఏమన్నా? రేవంత్ రెడ్డి గారు కానీ సంబంధిత క్రీడా శాఖ మంత్రి కానీ ఈ రోజు ఉన్న వాళ్ళు ఎవరైనా సార్ అసలు ఏటీ లేకుండా ఊరికే డబ్బాలో రాలేసి గడగడగడ సౌండ్ వచ్చి సార్ ఇది శంకరాభరణంలోనూ ఆనంద భైరవి రాగం సార్, ఇది నేమో మంజు భార్గవ్ గారు డాన్స్ చేశారు సార్, నీ పెట్టకథలన్నీ అన్నాళ్ళు అల్లుకొని వస్తారు. సంవత్సరంన్నర అయింది, దొరికినట్టు ఎత్తే ఆడవడ పోలీస్ ఆఫీసర్ అమెరికా నుంచి వస్తే ఆడతో కూర్చున్నప్పుడు కబుర్లు చెప్తున్నారు. ఏటి నాన్న అలిసిపోయేవా నువ్వు, 4 గంటలకు విచారించారని నీకు ఇమిగ్రేషన్ వాళ్ళు, ఇవాళ పడుకుని రేపు వస్తావు నాన్న అని 3 రోజులు పడి సాగదీస్తున్నారు. అది రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి దొరికినట్టు లోపల ఎత్తకుండా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు అవన్నీ ఈ సీడీలు వీటి మీద నెగాలో పెట్టకుండానే అయిపోద్దా? పోలీస్ టవర్లు దేనికి కట్టరు సార్? ప్రతి వ్యవస్థ ఇవాళ నిన్న కేంద్రం నుంచి ఒక డైరెక్షన్ వచ్చింది, రెడ్ జోన్ కింద ఉంది తెలంగాణలో, కొంచెం నిఘా పెట్టండి అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కొన్ని ఫోన్లు అవి ట్యాప్ చేయకుండా ఉంటారా? అవి తీసుకెళ్లి టర్మ్ అయిపోయింది అంత బాగానే ఉందట, తగలబెట్టండి అంటే తగలబెట్టకుండా ఏడు చేస్తారు, రుచి సాగర్లో పడేస్తారు, లేకపోతే ఎంఐ సాగర్లో పడేస్తారు, కాగితం అగ్గిపోలు తీసుకు తగలేడతారు. దాన్ని పట్టుకొచ్చి అర్రే అమెరికా నుంచి వచ్చాడు పట్టుకున్నాం. ఈ ఉర్రైలంతా నాకు అర్థం కాదు. అందుకే ఎక్స్పీరియన్స్ కావాలి. కనీసం క్యాబినెట్లలో మంత్రి చేసి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి అనుభవంతో పడపడపడలాడించి అవునరా క్యాబినెట్ నిర్ణయం అంట ఈ కాగితాలు ఎక్కడో దాస్తారు ఏంటి చెప్పండి అండి. అవేటి లేకుండా లేడీకి లేచిందే ప్రయాణం.
మా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయితే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు. నాకేంటి తెలియదని ముందే వెళ్ళిపోయాడు ఆయన. ప్రాణహిత సేవలు రీడిజైన్ ప్రాజెక్ట్ సార్, ఇది కాలేజీలోనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుండే కేసు సార్. నాకేంటి తెలియదు సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఇందులో, బయటకే పోయాడు. ఇప్పుడు తీసుకొచ్చి అట్లా బెలిచిపోయి నిలబడి ప్రెజెంటేషన్ ఇస్తాడు. తెల్లారి సూర్యుడి కాంతిలో కళ్ళు బెత్తరపోయేలాగా. ఇది చేయటి లాభం, కిందకి పిల్లర్ కుంగిపోయిందయ్యా, ఇంకో పిల్లర్ వేస్తారా, 2 పిల్లర్లు బాగు చేస్తారని చెప్తే అది మానేసి అరెస్ట్ చేసేస్తాం, కేసీఆర్కి మెడ తీసి మొల్ల కట్టేస్తాం అన్నారు. తీసుకెళ్ళి ఏం చేశారు, 118 ఒకటి ఏదో 4 ప్రశ్నలు అడిగి ఆ టాపిక్ వేసారు, సరిగ్గా కట్టలేదు. ఇదంతరికి ఎవరండి, మెగా కృష్ణారెడ్డి. ఈ నని ఎవరికి ఎవ్వరికి దమ్ము ఉండదు, అర్థం అందరికీ హెచ్చుకొని కబుర్లే. కట్టి తగలడింది ఆయనే. పిలిచి మెగా కృష్ణ డేటా కాంట్రాక్ట్ ఎలా కట్టారు, దీనికి టెన్యూర్ ఎంత, దీని వెలిడిటీ ఎంత, దీని శాంటివిటీ, శాండ్ సాయిల్ టెస్ట్ ఏది, దీని డిపిఆర్ ఎవడు యాక్సెప్ట్ చేశాడు. మీరు నేను చెక్ డ్యాములు కట్టినట్టు కేదారం మీద, కృష్ణ మీద, ఆంధ్రాకి చొక్క నెలగా కట్టలేము. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు కావాలి కదా, అనుమతులు లేకుండా డిపిఆర్ ఎవడెప్పుడు అప్రోచ్ చేశాడు, మేడిగడ్డ కాళేశ్వరం, ఇవి మాట్లాడరు. అలాగే ఈ ఫార్ములా రేస్లో ఆ నాన్నకి చెప్పకుండా నాకు ఇష్టం, మా హిమాంశు నేను కారులు తప్పుకోవడానికి బాగుంటది, ఈ సినిమా యాక్టర్లు మాసాటి సరదా పడుతున్నారు అని పిలిచి ఏమైనా పెట్టుకుంటాడండి ఈ రేసు? చెప్పండి సార్ మీరు. అయితే ప్రసాద్ గారు మనం ఒకటి అనుకోవచ్చు, అంటే ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన భాషలోనే కొంత కంగు తిన్నాడు, లేకుంటే భయప్రాతులకు గురయ్యారు, లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా ఒకటి చేస్తున్నారు, లేదంటే ఇదంతా ఏదో విధంగా పోతుంది అనేది ఒకనొక బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక భావాన్ని పెంచుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసినట్టయితే అది లిక్కర్ సంబంధించిన కేసులో కూడా కవితను కూడా ఇలాగే 2 సార్లు 3 సార్లు పిలిచిన తర్వాత 3వసారి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్ళిన దాఖలాల జైలుకి. అదే కోణంలో ఆలోచించవచ్చా? ఇది ఒకటోసారి, ఇంకా 2-3 సార్లు ఉన్నాయని చెప్పండి. మొదటిసారి అయితే మాకు ఇవాళ కుదరదమ్మా, ఇవాళ వెళ్ళి అది ఆడుకుని రేపు రా అని చెప్పారు. రెండోసారి ఇది, రెండోసారి పేరుకి కానీ మొదటిసారి పిలిచి విచారిస్తున్నట్టు లెక్క. మొదటిసారికి ఉరిశిక్ష చేసేది రేటు. ఇవన్నీ ఎలాగుంటాయంటే సార్, వీళ్ళు అలా గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారు ఫిక్స్ అయినట్టు కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అని ఫిక్స్డ్ ప్రోగ్రామ్ పెట్టి డ్రైవ్ నడిపిస్తే ఇలాగే ఉంటుంది. ఇంకా చాలా కథ ఉంది సార్. అన్యాక్రాంతమైన డబ్బుల్ని ఫస్ట్ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి మీరు ఏం చెప్పినా ఎస్ ఇది ఇట్లా జరిగింది కాబట్టి, లేదా పలానావాడు ఈ ఫార్ములా రేస్ లో ఈ కాంట్రాక్ట్ లో 10% 20% కమిషన్ కేటీఆర్ కి, కేటీఆర్ బేనామాకి ఇలా ఇచ్చాడని కనుక చెప్తే మీరు అన్నట్టు ఎస్ ఆడ పిలకలు పట్టుకున్నాం, ఫస్ట్ అది కొత్త వహిస్తే ఆడ నిజాలు చెప్పాడు, ఇదిగో ఈ ఫైనాన్షియల్ డివియేషన్ ఇక్కడ నుంచి ఇట్లా జరిగింది కాబట్టి దీనికి మేము కాగ్ రిపోర్ట్ లోంచి అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి రెఫర్ చేసాం ఐటీకి. ఐటీ ఫస్ట్ పట్టుకుని అరే బాబు దీనికి ఏం ట్యాక్స్ కట్టలేదు, అన్యాక్రాంతంగా ఉన్న డబ్బులు 4, తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఫైండ్ అవుట్ చేయడానికి ఈడీ, ఈ 2 చేస్తే మీరు చెప్పినవన్నీ కరెక్ట్. మనతో పాటు సునీతారెడ్డి